గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది చూడండి, ఇప్పుడు కొంతమంది కాల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది రియల్ ఫ్యాక్ట్ అండి. అంటే సైకలాజికల్ ఇది. అంటే మనం చెప్పేది వేరు, మార్కెట్లో ఆ డిసిప్లైన్ మెయింటైన్ చేసేది వేరు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మీరు చెప్తున్నారు ఒక స్టాక్ కొంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్లో కొనమన్నారు, కొన్నాను. కొన్న తర్వాత ఆ స్టాకు మీ స్టాప్ లాస్ వచ్చి 160 రూపాయలు ఉంది సార్, టార్గెట్ వచ్చి 240, ఆ తర్వాత సెకండ్ టార్గెట్ అన్నీ ఉన్నాయి, మంచి టార్గెట్సే ఉన్నాయి. బట్ స్టాప్ లాసు మేము కొన్న తర్వాత 180 రూపాయలు వచ్చింది సార్. ప్యానిక్ వస్తుంది. అంటే అక్కడ మళ్ళీ అమ్మేసి వేరే స్టాక్లో వెళ్ళిపోదామా అని మైండ్ సెట్ అనిపిస్తుంది అని చాలామంది, కొంతమంది అయితే అమ్మేస్తున్నారు కూడా. అది చాలా పొరపాటు అండి. ఒకటి తెలుసుకోండి, స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే, మీరు ఓర్పు సహనం లేకపోతే ఈ మార్కెట్కి మీరు పనికిరారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీరు మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో సక్సెస్ కంటే ఆ ఓర్పు సహనం కూడా సక్సెస్లో ఒక భాగమే. గుర్తుపెట్టుకోండి. అంటే స్టాకు పెరిగేదాకా మనం ఆ ఓర్పు, దానికే డబ్బులు వస్తుంది, ఊరికే రావట్లేదు. స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుందంటే దేనివల్ల వస్తుందంటే మనం అంత ఓర్పుగా, డిసిప్లైన్గా ఉన్నాము. ఇంకొకటి, రైట్ అయిన పాయింట్లో ఎంట్రీ చేశాము. అది పెద్ద ఇదన్నమాట, పెద్ద విషయం. ఎందుకంటే ఒక రైట్ అయిన ఎంట్రీ చూడండి, 200 రూపాయలు మీరు కొన్నారు, కొన్న తర్వాత 180 వచ్చినా 20 రూపాయలు దిగినా కూడా కొనండి ధైర్యంగా. కెపాసిటీ ఉంటే కొనండి, తప్పులేదు. ఎందుకంటే ఒక కరెక్షన్ వస్తుంది, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వలేదు కదా, ఏదో ఒకటి ఎరా అవుతుంది, అప్పుడు మనకు తప్పలేదు. ఎందుకంటే మార్కెట్ స్పెక్యులేటివ్, మనకు తెలుసు, ఇది రిస్క్ ఫీల్డే. 10 ట్రేడ్లు చేస్తాము, ఒక 2 ట్రేడ్ ఫెయిల్ అవుతుంది, 2, 3, ఒక 7 సక్సెస్ అంటేనే పెద్ద విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి పరాగ్ మిల్క్. చూడండి, పరాగ్ మిల్క్ ఫుడ్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 101 రూపాయి ఉంది, బై చేసుకోండి. చూడండి, 101 రూపాయి ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 137 రూపాయలు 70 పైసలు ఫస్ట్ టార్గెట్. చూడండి, 137 రూపాయలు 70 పైసలు ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 166 రూపాయలు 50 పైసలు సెకండ్ టార్గెట్. 212 రూపాయలు 40 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 81 రూపాయి స్టాప్ లాస్. చూడండి, స్టాప్ లాస్ వచ్చి 81 రూపాయి స్టాప్ లాస్. పరాగ్ మిల్క్ ఈ స్టాక్ ఇప్పుడు 101 రూపాయి ఉంది, బై చేసుకోండి. ఇది కూడా వచ్చి మనకి 2016 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 1230 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, పరాగ్ మిల్క్. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, అంటే స్టాక్ మార్కెట్లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ₹1 సంపాదించాలి అనే తపన చాలామందికి ఉంటుంది. బట్ దానికి వే ఏంటి, దారి ఏంటి అనేది చాలామంది తర్జన భర్జన పడుతుంటారు. అలాంటి వాళ్ళకి అంటే లైఫ్లో స్టాక్ మార్కెట్లో నేను సక్సెస్ చేయాలి, సాధించాలి
అని అనుకుంటే ఖచ్చితంగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. గురుప్రసాద్ అకాడమీ వచ్చి మీకు ఒక మంచి లైఫ్ ఇస్తుంది. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఇప్పటికీ మోర్ దెన్ 200 మెంబర్స్ స్టూడెంట్స్ మన దగ్గర క్లాస్ తీసుకున్నారు, నేర్చుకున్నారు. ఏ సిస్టమ్ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్ ఇవ్వదు. బట్ మా సిస్టమ్ వచ్చి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ మీరు ప్రాఫిట్లో ఉంటారు. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ గత 4 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్లో ఉంది. ఇది మామూలు విషయం కాదండి. అంటే చూడండి, ఎన్నో కంపెనీస్ ప్రతి సంవత్సరం ప్రాఫిట్ చేస్తుందా? చేయట్లేదు కదా. బట్ చూడండి, ఇలాంటి మార్కెట్లో కూడా మనము అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఏప్రిల్ టు మళ్ళీ నెక్స్ట్ మార్చ్, ఈ ప్రీవియస్ ఒక 4 years డేటా కూడా మన గురుప్రసాద్ అకాడమీలో క్లియర్గా మనం మెన్షన్ వేసున్నాము. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ఎవరైనా సరే వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకంటే అది గొప్ప విషయం అండి. ప్రతి సంవత్సరం ప్రాఫిట్లో ఉండడం మామూలు విషయం కాదు. కాబట్టి అందుకనే ఈరోజు మన స్టూడెంట్స్ అందరూ, అంటే వాళ్ళందరూ కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఎక్కడెక్కడో పోగొట్టుకొని ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. గురుప్రసాద్ అకాడమీ స్టూడెంట్స్ అంటే జెమ్స్. అంటే వాళ్ళు అంటే రియల్గా రేపు ఏదైనా పెద్దగా సాధించాలి అనుకుంటే నా స్టూడెంట్సే కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ సంపాదిస్తారు. ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. అది కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. రేపు జరగబోయే 17th ఈవెంట్ జూలై 8th and 9th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30% సీట్స్ ఉన్నాయి. చాలా ఫాస్ట్ ఫిల్లింగ్గా జరిగిపోతుంది. ఎందుకంటే మీకు ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని పనులన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు పూర్తి చేసుకోవాలి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ చెప్పాను కదా, పరాగ్ మిల్క్. తర్వాత రెండో స్టాక్ వచ్చి చూడండి, ఎస్ఎంఎస్ ఫార్మాటికల్స్. చూడండి, ఎస్ఎంఎస్ ఫార్మాటికల్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹84.60 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹98 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ఇప్పుడు ₹84.60 ఉంది. ఇప్పుడు కొనొద్దు, ₹98 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹121.50 ఫస్ట్ టార్గెట్, ₹146.30 సెకండ్ టార్గెట్, ₹185.80 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹73 స్టాప్ లాస్. చూడండి, ఇప్పుడు తక్కువ దొరుకుతుందని మాత్రం దయచేసి అటెంప్ట్ చేయొద్దు. ఆ ప్రైస్ తర్వాతే నేను చెప్పిన ప్రైస్ ఏంటి, బాయ్ ఓన్లీ అబోవ్ ₹98 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత చూడండి, 2 స్టాక్ చెప్పాను. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. మన 21 days ప్రోడక్ట్స్ అవన్నీ కూడా మన గురుప్రసాద్ అకాడమీ లాంచ్ చేస్తున్నాం. మంత్లీ సింగిల్ ఎంట్రీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.